తెలంగాణ సాయుధ పోరాట సమయంలో దేశ్ముఖులు దాదాపు 10,000 ఎకరాల కంటే పైన ఉన్నవాళ్ళు. విష్ణునూరు దేశ్ముఖ్ 40,000 ఎకరాల భూస్వామి, 60 గ్రామాల అధిపతి. జనగామ తాలూకా నల్గొండ జిల్లాలో జనగామ తాలూకాకి చెందిన విష్ణునూరు దేశ్ముఖ్ భూస్వామి 40,000 ఎకరాల విస్తీర్ణం, 60 గ్రామాల అధిపతి. సూర్యాపేట దేశ్ముఖ్ 20 ఎకరాల అధిపతి. బాబాసాహెబు పేట దేశ్ముఖ్ 10,000 ఎకరాలు. మిర్యాలగూడ తాలూకా ప్రాంతంలో బాబాసాహెబ్ పేట దేశ్ముఖ్ నివసించాడు. కల్లూరు దేశ్ముఖ్కి 1,00,000 ఎకరాలు. మదిర తాలూకా ఖమ్మం జిల్లాలో కల్లూరు దేశ్ముఖ్ 1,00,000 ఎకరాలని తెలంగాణ సాయుధ పోరాటంలో సంపాదించుకున్నాడు. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి 20 గ్రామాల అధిపతిగా ఉండి 1,50,000 ఎకరాల భూమిని కలిగిన వాడు. సూర్యాపేటలోని ఎర్రపాడు గ్రామాన్ని మరియు వరంగల్ జిల్లాలో కుమ్మరికుంట గ్రామాలని, అంటే వరంగల్లో కుమ్మరికుంట పరిధిలోని గ్రామాలు, సూర్యాపేటలో ఎర్రపాడు గ్రామాలు, దాదాపు 20 గ్రామాలు ఈయన ఆధీనంలో 1,50,000 ఎకరాలకి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దేశ్ముఖ్గా ఉన్నాడు. ఈయన కాకుండా 5,000 పైన ఎకరాల భూస్వాములు దేవరకొండ దేశ్ముఖ్ని, మల్లాపురం రంగారెడ్డి, అదే కొప్పూలు దేశ్ముఖ్గా 5,000 కంటే పైన ఎకరాలను కలిగిన వారు మోసంగి దొర కొప్పూలు, అదే మల్లాపురం రంగారెడ్డి దేవరకొండ. చెరుకుపల్లి నరసింహారెడ్డి మిర్యాలగూడెం. బేతవోలు జమీందారులు హుజూర్ నగర్. ఇదే క్వశ్చన్ అడిగిండు, బేతవోలు జమీందారులు ఏ ప్రాంతంలో నివసించేవారు అండు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. హుజూర్ నగర్. మొత్తవరపు కుటుంబ జమీందారులు లేదా మొత్తవరపు కుటుంబము కాపుగల్లులో వాళ్ళు 5,000 ఎకరాలని సాగు చేసుకునేవాళ్ళు, అంటే 5,000 ఎకరాలని స్వాధీనంలో ఉంచుకున్నారు. చందుపట్ల సుదర్శన్ రావు కుటుంబీకులు భువనగిరి ప్రాంతంలోని భూస్వామి. తంగిడిపల్లి, అది మూసుకూరి కుటుంబము ఇబ్రహీంపట్నంలో 5,000 కంటే పైన భూస్వామిగా కలిగి ఉండు. అల్వాలకు చెందిన అలవాల కుటుంబ సభ్యులు పోలపల్లి తాలూకాకి 5,000 కంటే ఎక్కువ ఎకరాలని కలిగి ఉన్నారు. భూస్వాముల విషయంలో అటు విష్ణువు దేశ్ముఖ్ నుంచి పోలపల్లి వరకు వీళ్ళ యొక్క క్రమం అడుగుతుండో. అంటే దేవరకొండలో భూస్వామి పేరు మల్లాపురం రంగారెడ్డి, కొప్పూలు మోసంగి దొర, మిర్యాలగూడెం చెరుకుపల్లి నరసింహారెడ్డి, హుజూర్ నగర్ బేతవోలు జమీందారు, కాపుగల్లు ముత్తవరపు కుటుంబకులు, అదే భువనగిరి చందుపట్ల సుదర్శన్ రావు, ఇబ్రహీంపట్నము తంగిడిపల్లి ముస్సకూరి కుటుంబ సభ్యులు, పోలపల్లి అల్వాల కుటుంబ సభ్యులు. వీళ్ళందరూ తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు ఇన్ని భూములు కలిగి ఉన్నారు. దాంతోపాటుగా సర్పేకాస్ నిజాము యొక్క సొంత ఖర్చుల కోసం కేటాయించబడిన గ్రామాలు సర్పేకాస్ గ్రామాలు అంటారు. అంటే సర్పేకాస్ గ్రామాలు అనేవి ఏమిటి అడిగింది ఎగ్జామ్లోని, నిజాము సొంత ఖర్చుల కోసం కేటాయించబడిన భూముల్ని సర్పేకాస్ భూములు. 1945 కంటే పూర్వము 646 గ్రామాలు మరియు 5,30,000 ఎకరాలని సర్పేకాస్ భూములుగా గుర్తించారు. నిజాం యొక్క సొంత ఖర్చుల కోసం సర్పేకాస్ భూములు 5,30,000 అవి 646 గ్రామాల్లో ఉంటాయి. అప్పుడు ఎక్కువగా ఉన్నవి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటాను, అంతకుముందు దీన్ని అత్రాఫ్ బల్దా అనేవాడు. సర్పేకాస్ భూముల యొక్క గ్రామాలు 646 అయితే వాటిలోని అర్తాఫ్ బల్దా రంగారెడ్డి జిల్లా ప్రస్తుతం, అప్పుడులో దాన్ని అర్తాఫ్ బల్దా అనేవాళ్ళు. 573 గ్రామాలు సర్పేకాస్ భూములుగా కేటాయించబడినవి. కరీంనగర్లో 25 గ్రామాలు సర్పేకాస్ భూములు ఉన్నాయి. నల్గొండలో 15 గ్రామాల్లో సర్పేకాస్ భూములు ఉన్నాయి. మహబూబ్ నగర్లో 15 గ్రామాల్లో సర్పేకాస్ భూములు ఉన్నాయి. మెదక్లో 13 గ్రామాల్లోని సర్పేకాస్ భూములు ఉన్నాయి. వరంగల్లో 4 గ్రామాల్లో సర్పేకాస్ భూములు ఉన్నాయి. నిజామాబాద్లో 1 గ్రామంలోని సర్పేకాస్ భూములు ఉన్నాయి. అట్ట సర్పేకాస్ భూములు అల్తాఫ్ బల్దాలో రంగారెడ్డి జిల్లాలోని 573 ఉంటాయి. మొత్తం కలిసి 646 గ్రామాల్లోని 5,30,000 ఎకరాలు సర్పేకాస్గా ఉంటే అల్తాఫ్ బల్దా రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లోని 646 గ్రామాలు సర్పేకాస్గా కేటాయించబడినవి.